ఒక భాషకి ఒక పటుత్వం, ఒక ఇంటెగ్రిటీ ఉంది అంటే ఇట్ నీడ్ నాట్ కీప్ ఎవాల్వింగ్. శబ్దాలున్నాయి. ఆ శబ్దాలతో మనం ఏం వ్యక్తపరచాలనుకుంటున్నామో వ్యక్తపరిచేస్తే, దానికి సరిపడా శబ్దాలు ఉంటే అదే ఒక పర్ఫెక్ట్ భాష అవుతుంది. సంస్కృత భాష అలాంటి భాష. మిగిలిన భాషలు ఇప్పుడు సంస్కృతంలో కూడా సంస్కృతం ఎవాల్వ్ అవ్వాలి కాబట్టి సంస్కృతంలోకి వేరే పదాలు తీసుకొద్దామన్న పైత్యం కూడా ఉంది, జరుగుతుంది అది కూడా. సో ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నది ఇప్పుడు కాలక్రమంగా అవి చెందుతున్నాయి, భాషలు పరిణామం చెందుతున్నాయి అనేది వేరే ప్రభావాల వల్ల అవ్వచ్చు. కానీ అలా ప్రభావాల వల్ల మారిపోతూ రూపాంతరణ చెందుతూ ఉంటే ఏదన్నా భాష, అది అంత గొప్ప భాష అని నాకు అనిపించదు. తెలుగు లాంగ్వేజ్ అనేది సంస్కృత్కి వెరీ రిలేట్ అయి ఉంటుంది అని అంటారు. తప్పకుండా. సంస్కృత భాష నుండే మిగిలిన అన్ని భాషలు వచ్చాయా అంటే వచ్చుండొచ్చు, వచ్చుండకపోవచ్చు. కానీ సంస్కృత భాష ఎలాంటి భాష అంటే దాని వ్యాకరణం, దానికి ఉన్న స్ట్రక్చర్‌ని ఏ భాషన్నా ఈజీగా అడాప్ట్ చేసుకోగలదు. ఓకే. ఓకే. సో అందుకనే మన భాషల్లో, మన వాడుక భాషల్లో ఎన్ని పదాలు చాలా మనకేమైనా కొత్త పదం ఏమైనా కావాలంటే సంస్థ. ఈ సంస్థ అన్న పదానికి తెలుగులో పచ్చ తెలుగు పదంగా కావాలి అంటే ఏదో వెతుక్కోవాలి ఇప్పుడు కూర్చొని. ఓకే. నింగి, నిప్పు, ఉనికి, వాడుక ఇవన్నీ అచ్చ తెలుగు పదాలు. సంస్థ, వ్యాకరణం, ఉదయం, ఆకాశం, వాయువు, గాలి అచ్చ తెలుగు. వాయువు సంస్కృతం నుంచి మనం దీన్ని అరువు తెచ్చుకున్నదో లేదో అక్కడి నుంచి ఇది వచ్చిందనో కాదు. ఆ భాష ఆ పదార్థాన్ని అంత క్లియర్‌గా ఆ శబ్దంతో చెప్తోంది కాబట్టి నా భాషలో కూడా అదే పదం వాడుకుంటాను, నా భాషలో కూడా అదే పదం అన్న ఒక మాతృత్వ భావన ఈ అన్ని భాషలకి ఉన్నాయి. వీటికొక ఉనికి ఉంది. ఓకే. మలయాళానికి, తెలుగుకి, కన్నడకి ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చి ఇవన్నీ అపభ్రంశం అయిపోయాయని కాదు. ఇక్కడ ఉన్న నాగరికతకి, ఇక్కడ ఉన్న జనాభాకి, వాళ్ళ సభ్యతకు, వాళ్ళ సంస్కారాలకు, వాళ్ళ ఆచార వ్యవహారాలకు వాళ్ళ శబ్దాలుంటూ వాళ్ళకి ఏర్పడ్డాయి. అంటే భౌగోళిక పరిస్థితులు వాటి ఆధారంగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏర్పాటు అన్న పదం సంస్కృతంలో లేదు. తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టింది అంటే ఎక్కడో ఒక చోట ఏర్పాటు అనేది సంస్కృతంలో ఉండాలి. లేదు. తెలుగు వాళ్ళకందరికీ ఒక భాష ఉంది. కానీ ఆ తెలుగు వాంగ్మయంలో, తెలుగు భాషలో ఉన్న పదాలన్నిటిలోకి సంస్కృతం నుండి తీసుకోవడం చాలా న్యాచురల్ గా, ప్రాకృతికంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాకృతికం అని నేను చెప్తే తెలుగు కాదు ఇంకో భాష అనగలమా మనం? తెలుగులాగానే అనిపిస్తుంది. అది కానీ సంస్కృత పదం. సో అక్కడ నుంచి ఇలా సంస్కృతం అలా ప్రభావితం చేస్తుంది మిగిలిన భాషలను. ఇదే విధంగా ఈ మన భారతీయ భాషలపైన వాటి ప్రభావం చాలా న్యాచురల్ గా, ఈజీగా జరిగిపోతుంది. కొంచెం నిశితంగా పరిశీలిస్తే బయటి భాషల్లో కూడా సంస్కృత ప్రభావం చాలా ఉంది అని మనకు తెలుస్తుంది.